అందరికీ నమస్కారం. మా గిరిజన ప్రాంతాల్లోని పూర్వ ఆచారాల పండుగలు చాలా చక్కగా జరుపుకుంటారు. ఈ పండుగను ప్రతి ఒక్క గ్రామంలో అయితే జరుపుకుంటారు. దీన్నే ఇటుకల పండుగ అంటారు. మా భాషలో అయితే దీన్ని హీరే పర్బు అంటారు. ఈ యొక్క పండగలో భాగంగా మా గ్రామంలో ఈరోజు గుడ్డు కొట్టే కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఈ గుడ్డు కొట్టడం అంటే ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి, తర్వాత ఏం జరుగుతుంది అని తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ పేజీని ఫాలో చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి, మేము గుడ్డు కొట్టడానికి అయితే రెడీ అవుతున్నాము. మా ఆయుధాలని ఏ విధంగా సిద్ధం చేసుకుంటున్నాం చూస్తున్నారు కదా. అంతలోపే మా గ్రామ బారికి అయితే గ్రామస్తులంతా తీసుకొచ్చేస్తున్నాడు ఇక్కడికి. శానిటైజర్ గన్నులు పట్టుకొని యుద్ధాలకి సిద్ధంగా అవుతున్నాము. కొట్టడానికి అయితే రెడీలో ఉన్నారు మా కుర్రోళ్ళంతా. ఒక్కొక్క రాళ్ళతోని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా ఎవరికి తగలట్లేదు. ఎంత ప్రయత్నించినా ఎవరి వల్ల కావట్లేదు. చూస్తున్నారు కదా మీరే ఏ విధంగా కొడుతున్నారో బాణాలతోని రాళ్ళతోని. చివరికి ఒక కుర్రోడు ఒక రాయితోని గుడ్డునైతే పగలగొట్టాడు. అందరూ గ్రామస్తులంతా సంతోషంగా ఇళ్ళ వైపు బయలుదేరారు. అంతలోపు ఒక పిల్లవాడిని మన గ్రామస్తులు పట్టుకొని ఈ విధంగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ తీసుకొచ్చిన పిల్లోడిని ఈ మంచం పైన అయితే పడుకోబెడతారు. ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క రొడ్డ కొమ్మ ఒక రాయినైతే గుమ్మం ముందు అయితే ఈ విధంగా పెడతారు. ఆ పిల్లోడు చుట్టూ ఈ విధంగా మహిళలు దింస వేసుకుంటూ గెంతులు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. చాలా చక్కగా మీరే చూస్తున్నారు కదా. ఈ విధంగా రొడ్డ కుమ్మల్ని ఎత్తుకు వచ్చి గుమ్మాల ముందు పెట్టే వాళ్ళని బారికలు అంటారు మా గ్రామంలోని. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మహిళలు బారికలు పాట పాడుకుంటూ ఈ విధంగా బియ్యం అయితే ప్రతి ఇంటింట అడుగుతూ ఉంటారు. ఇలా అయిపోయిన తర్వాత గ్రామంలో ఉండే ప్రతి ఒక్క మగవాడు వేటకు బయలుదేరడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను, చూసి ఆనందించండి. మీరే చూస్తున్నారు కదా మా గిరిజన సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో. ఇలాంటి గిరిజన సాంప్రదాయాలు ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.